విద్యార్థి దశ అనేది ఎన్నో మధుర స్మృతుల హరివిల్లు. ఆడుతూ పాడుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటూ అమ్మా నాన్నల ఆప్యాయతలను పంచుకుంటూ గురువుల బోధనలను శోధించుకుంటూ ఎదగాల్సిన విద్యార్థి నేడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు. పాశ్చాత్య వ్యామోహంలో పడి మాదక ద్రవ్యాల మత్తును అలవాటు చేసుకుంటున్నాడు. భారతి నుదుటి బంగారు కిరీటంలో కలికితురాళ్లుగా వెలిగిపోవాల్సిన నేటి యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. పల్లె పట్నం అని తేడా లేకుండా ఈ మత్తు పదార్థాల వ్యసనం గురించి వచ్చే వార్తలు వింటుంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయం మనకు కలుగుతుంది. రోజురోజుకీ పేట్రేగిపోతున్న ఈ వ్యసనాన్ని అరికట్టకపోతే బాలల భవిష్యత్తు అంధకారం అవుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పుకునే మనం నేటి బాలలే రేపటి మత్తు బానిసలు అని చెప్పుకోవాల్సొస్తుంది. సమాజం పట్ల మన బాధ్యతను గుర్తిద్దాం. బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం. పిల్లలు, నిన్న మనం ఏం పాఠం చెప్పుకున్నాం? లోహాల ధర్మాల గురించి చెప్పుకున్నాం టీచర్. గుడ్. కార్తీక్, లోహాల యొక్క భౌతిక ధర్మాలేంటి చెప్పు. అది టీచర్. అరే కార్తీక్, ఏంటలా మత్తుగా ఉన్నావు? నిద్రొస్తుందా? అవును టీచర్, రాత్రంతా నిద్రపోలేదు, అందుకే కొంచెం మత్తుగా ఉంది. అలా నిద్రపోకుంటే ఎలా? సరే, రెస్ట్ తీసుకో. రేపటికి అన్నీ చదువుకొనిరా, సరేనా? కావ్య, నువ్వు చెప్పు లోహాల ధర్మాల గురించి. టీచర్, సొనారిటీ, లస్టర్స్, ఇంకా కండక్టివిటీ. అందరూ పాఠం బాగా నేర్చుకొని రండి. నేను పరీక్ష పెడతాను. అలాగే టీచర్. అదేంటి వాళ్ళు క్లాస్లో అలా నిద్రపోతున్నారు కావ్య? ఏమో టీచర్, ఈ మధ్య ఒక వారం నుండి వాళ్ళు క్లాస్లో ఎప్పుడు మత్తుగా ఉంటున్నారు. వాణి టీచర్, 8th క్లాస్లో పిల్లల్ని ఈ మధ్య గమనించారా? ఈ మధ్య కొంతమంది ప్రవర్తన తరగతిలో వింతగా ఉంది. ఎప్పుడూ మత్తుగా ఉంటున్నారు, బాగా నిద్రపోతున్నారు. క్లాస్లో అస్సలు పాఠాలే వినట్లేదు. అవును టీచర్, నేను గమనించాను. పిల్లలు ఈ మధ్య క్లాస్లో చాలా మత్తుగా ఉంటున్నారు, అస్సలు పాఠాలు శ్రద్ధగా వినట్లేదు. టీచర్, మా క్లాస్లో కొంతమంది వింతగా ప్రవర్తిస్తున్నారు. రండి టీచర్, ఒకసారి వచ్చి చూడండి. అయ్యో వాణి టీచర్, మీరు హెచ్ఎం మేడంకి చెప్పి 8th క్లాస్కి మేడంని తీసుకొని రండి. పిల్లలు కొంతమంది వింతగా ప్రవర్తిస్తున్నారట. విషయం ఏంటో తెలుసుకుందాం. వెళ్దాం పదండి. భలే ఉంది, భలే. డీజే టిల్లు పేరు, వీని స్టైలే వేరు. అరే దినేష్, క్లాస్లో అలా టాయిలెట్ వెళ్తున్నావేంటి? రాజు, ఏంటి నీకు వామిటింగ్ అవుతుంది? ఏమైంది నీకు? కార్తీక్, లే లే లే, అలా నిద్రపోతున్నావేంటి? లే కార్తీక్, లే. భలే ఉంది, భలే. తేజ, నీలో నువ్వు అలా నవ్వుకుంటూ నీలో నువ్వే పాట పాడుకుంటున్నావేంటి? ఏమైంది నీకు? అసలు మీ అందరికి ఏమైంది? పిల్లలు అందరూ జరగండి, జరగండి, జరగండి. వాళ్ళకి కాస్త గాలి ఆడనివ్వండి. వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళనివ్వండి. జరగండి అమ్మా, జరగండి. ఈరోజు ఇంత అత్యవసరంగా మనందరం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో మీ అందరికీ తెలుసు. నిన్న జరిగిన
సంఘటనతో రాష్ట్రమంతా మన పాఠశాలలో పిల్లలు డ్రగ్స్ తీసుకొని అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. అన్ని న్యూస్ పేపర్లలో మరియు మీడియా ద్వారా ఈ విషయం అందరికీ తెలిసింది. ఈరోజు మనల్నందరినీ విచారించటానికి కొద్దిసేపట్లో మన డిఈఓ గారు మరియు సిఐ గారు కూడా వస్తున్నారు. కాబట్టి మనందరం పిల్లల నుంచి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని వారికి సహకరిద్దాము. సంధ్య టీచర్, మీరు క్లాస్ టీచర్ కదా, మీరు వెళ్ళి పిల్లల నుండి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. అసలు డ్రగ్స్ని పిల్లలు పాఠశాలకు ఎలా తీసుకొస్తున్నారో ఎంక్వైరీ చేయండి. పీటీ సార్, మీరు కూడా మేడంకి సహకరించండి. అందరూ వెళ్తే పిల్లలు భయపడి సరైన సమాధానాలు చెప్పకపోవచ్చు. మీరు వెళ్ళి పూర్తి సమాచారాన్ని సేకరించండి. అలాగే మేడం. పిల్లలు, దినేష్, రాజు, కార్తీక్, తేజ అలా అస్వస్థతకు గురి అవ్వటానికి కారణం మీలో ఎవరికైనా తెలుసా? అది టీచర్. ధీరజ్, కావ్య పక్క రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. సరే టీచర్. పీటీ సార్, ఇక్కడ పిల్లలు ఇంకా ఏదైనా సమాచారం అందిస్తారేమో, మీరు కొంచెం తెలుసుకోండి. అలాగే సంధ్య టీచర్. ధీరజ్, కావ్య చెప్పండి, అసలు ఏం జరిగింది? ఈ మధ్య కార్తిక్ కొన్ని చాక్లెట్లను తెచ్చి సీక్రెట్గా మా క్లాస్లో కొంతమంది పిల్లలకి ముందు ఫ్రీగా ఇచ్చాడు టీచర్. నేను కూడా తిన్నాను. ఆ చాక్లెట్ తింటే ఎంత హాయిగా ఉందో, మత్తుగా కూడా ఉంది. భలే ఎంజాయ్గా ఉంది టీచర్. అలా ఉంటుందని ముందరే మాకు చెప్పాడు కార్తిక్. ఓ అవునా? మేము మా క్లాస్లో 10 మెంబర్స్ ఆ చాక్లెట్ తిన్నాం టీచర్. తర్వాత మేము ఆ చాక్లెట్ ఇవ్వమని అడిగితే 10 రూపీస్కి ఒక చాక్లెట్ అన్నాడు. నా దగ్గర డబ్బులు లేక కొనుక్కోలే టీచర్. కానీ నిన్న వాళ్ళని చూశాక నేను చాలా లక్కీ అనుకుంటున్నాను టీచర్. అవును టీచర్, నేను కూడా తిన్నాను. భలే బాగుంది. కానీ నా దగ్గర డబ్బులు లేక కష్టపడి కంట్రోల్ చేసుకున్నాను. ఈ చాక్లెట్లు కార్తీక్ ఎక్కడివి మరి? బయట డబ్బా కొట్టులో ఉన్న అన్న కార్తిక్కి ఇస్తాడు టీచర్. కార్తిక్ ఏమో అవి తెచ్చి క్లాస్లో అమ్ముతాడు టీచర్. రాజు అయితే ఆ చాక్లెట్లు కొనుక్కోవడం కోసం రోజు వాళ్ళ నాన్న పర్సులో నుంచి డబ్బులు దొంగతనం చేసి మరీ కొనుక్కుంటున్నాడు టీచర్. అంతేకాదు టీచర్, బయట డబ్బా కొట్టన్నా ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చి వేరే బజారులో ఒక షాపులో ఇవ్వమన్నాడు. అలా ఇచ్చినందుకు కార్తిక్కి 500 రూపాయలు ఇచ్చాడు. దానితో కార్తిక్ మా అందరికీ బిర్యానీ పార్టీ కూడా ఇచ్చారు టీచర్. ఎవరితో చెప్పొద్దు అన్నాడు, కానీ నేను మీతో చెప్తున్నాను టీచర్. ఏం పర్వాలేదు ధీరజ్, మీ ఫ్రెండ్ మంచి కోసమే నువ్వు నాతో నిజం చెప్తున్నావు. టీచర్, ఫస్ట్ ఒక్కసారి మాత్రమే చాక్లెట్ని ఫ్రీగా ఇచ్చాడు కార్తిక్. తర్వాత 10 రూపాయలని 20 రూపాయలని ఇలా రేట్ పెంచుతున్నాడు టీచర్. ఎవరెవరు ఈ చాక్లెట్లు కొనుక్కున్నారు? అందరి పేర్లు నాకు చెప్పండి. మీరు నాకు ఆ పేర్లు చెప్తే వాళ్ళందరినీ మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సరే టీచర్. సంధ్య టీచర్ ద్వారా, పీటీ సార్ ద్వారా చాలా విషయాలు తెలుసుకొని సిఐ గారికి పూర్తి సమాచారాన్ని అందించాము. వారు లా ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నారు. మళ్ళీ మన పాఠశాలలో ఇలాంటివి జరగకుండా ఒక మీటింగ్ని ఏర్పరచుకుందాం. పిల్లలకి నోటీసులు పంపండి. తల్లిదండ్రులు అందరూ సమావేశానికి వచ్చేలా చర్యలు తీసుకోండి. అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఐపీఎస్ ఆఫీసర్ అశోక్ గారిని, అలాగే సైకాలజిస్ట్ లక్ష్మి గారిని ఇన్వైట్ చేద్దాము. హలో, మైక్ టెస్టింగ్. హలో. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
జూన్ 26న నిర్వహిస్తారు. కావున మనం ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. మాదక ద్రవ్యాల నివారణ అవగాహన సదస్సుకు విచ్చేసిన సైకాలజిస్ట్ లక్ష్మి గారికి, ఐపీఎస్ ఆఫీసర్ అశోక్ గారికి మరియు తల్లిదండ్రులకి నమస్కారాలు. ఇప్పుడు ముందుగా 8వ తరగతి విద్యార్థులతో ఒక సందేశాత్మక విద్యార్థి మేలుకో అనే నాటిక ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఇందులో శంకర్ తండ్రి పాత్ర, గౌరీ తల్లి పాత్ర, ఆదిత్య కొడుకు పాత్ర, ఇంకా స్నేహితుల పాత్రలు ఉంటాయి. మాకు అబ్బాయి పుట్టాడు. చాలా ఆనందంగా ఉంది. మా వంశం నిలబెట్టే మగధీరుడొచ్చాడు. ఏమండి, మన అబ్బాయికి ఏ పేరు పెడదాం? సూర్యుడి తేజస్సుతో ఉజ్వలమైన భవిష్యత్తుతో వెలిగేలా ఆదిత్య అని పేరు పెడదాం. నా బంగారు కొండ, ఎంత ముద్దుగా ఉన్నాడో. అరే, ఈ చిన్ని వేళ్ళు, చిన్ని కాళ్ళు ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. మా బంగారు కొండ, ఈ కొద్దిగా తినురా. ఈరోజు మొదటిసారి స్కూల్కి వెళ్తున్నావు. ఈ రోజు నుండి రోజు ఏడవకుండా చక్కగా స్కూల్కి వెళ్ళాలి. అలాగే అమ్మా. సిక్స్త్ క్లాస్ 3 సెక్షన్స్ లో నేనే ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. మా టీచర్ నన్ను బాగా మెచ్చుకుంది. నెక్స్ట్ వీక్ స్కూల్ డే ఫంక్షన్ లో నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇస్తారంట. మా టీచర్ చెప్పింది. భలే కదమ్మా. నా తండ్రే, నా బంగారు కొండే, నా కొడుక్కి కాక ఇంకెవరికి ఇస్తారు బెస్ట్ స్టూడెంట్ అవార్డు? రే ఆదిత్య, 2 ఏళ్ళు కరోనాలో ఆన్లైన్ చదువులంటూ బాగా ఫోన్కి అలవాటు పడ్డావు. ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే మొబైల్ తీసుకొని ఏదో ఒకటి చూస్తూ అస్సలు చదువుకోవట్లేదు. నీకు చదువు మీద శ్రద్ధ బాగా తగ్గిందిరా. వీడిని నేను బాగు చేయలేను. అస్సలు మన లోకంలోనే ఉండట్లేదు. ఏం చేయాలో ఏంటో. ఏంట్రా ఈ చాక్లెట్ భలే వెరైటీగా ఉంది. ఇష్యూ ఎవరికీ చెప్పకు. నా బెస్ట్ ఫ్రెండ్ అని నీ కోసం తెచ్చాను. ఇది తింటే మస్తు ఎంజాయ్గా ఉంటుంది. తిను చూడు ఒకసారి. అవునా, నా కోసం తెచ్చావా? ఏది ఇలా ఇవ్వు, తింటాను. భలే వెరైటీగా ఉంది. ఇలాంటి చాక్లెట్లు మనం రోజూ తిందామా? మరి వీటిని కొనటానికి రేపు 100 రూపాయలు తీసుకురా. సరేరా, అలాగే. చంటి పోరెలు తినడి చాక్లెట్లలో మత్తు, ప్రతి ఊరులో వాడలో దొరుకుతుందని తింటే మత్తులోన పడిపోయి చివరికి ప్రాణం గాలిలో దీపం అయిపోతుందిరా. ఆదిత్య, ఈసారి ఎగ్జామ్స్ అన్నీ ఫెయిల్ అయ్యావు. స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? ఈ మధ్య నీ బిహేవియర్ కూడా చాలా తేడాగా ఉంది. మొన్న నా పర్సులో నుంచి 500 రూపాయలు తీసావు. నీకెందుకురా అన్ని డబ్బులు? ఉండి బెల్ట్తో నీ సంగతి చెప్తా. అయ్యో, నా బంగారు కొండని ఎందుకండి అలా కొడుతున్నారు? నీ గారాబం వల్లే వీడిలా చెడిపోతున్నాడు. అస్సలు మా నాన్నని చంపి పడేయాలి. నన్ను కొడతాడా? హలో. హలో, శంకర్ గారేనా మాట్లాడేది? అవును, నేను శంకర్ని మాట్లాడుతున్నాను. మీ అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, తొందరగా రండి. ఏమైంది మా అబ్బాయికి? ఏ హాస్పిటల్లో ఉన్నాడండి? ఏమైందండి మన అబ్బాయికి? నేను భయపడుతూనే ఉన్నా వాడి గురించి. డ్రగ్స్ డోసేజ్ ఎక్కువై ఆసుపత్రిలో ఉన్నాడు. పద వెళ్దాం. ఆదిత్యకి ఎలా ఉంది డాక్టర్? మీ అబ్బాయి గంజాయి చాక్లెట్లు విపరీతంగా తీసుకున్నాడు. హెరాయిన్ అనే డ్రగ్ డోసేజ్ ఎక్కువ అవ్వడం వలన
ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. 48 గంటలు గడిస్తే కానీ మీ అబ్బాయి పరిస్థితి చెప్పలేము. అమ్మా నాన్న నీపై ఆశ పెట్టుకుంటారు, వృద్ధిలోకి వస్తావని ఆడ ఈడ చెబుతారు. గొప్పవాడి వవ్వాల్సిన వాడివి, కన్నా వారి కలలను కల్లలు చేస్తావా? మత్తులోన మునిగిపోకురా బాబూ, గమ్మత్తులోన మునిగిపోకురా బాబూ. డ్రగ్స్ మత్తులో కన్నపిల్లలు కళ్ల ముందే రాలిపోయే పరిస్థితిలో ఉంటే, మత్తు ఆనందంలో పసివాళ్లు తమ జీవితాలని కోల్పోతుంటే, మేలుకో విద్యార్థి మేలుకో, మేలుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకో. ఆదిత్య లాంటి పరిస్థితి ఏ పిల్లవాడు తెచ్చుకోవద్దని, బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని చక్కని సందేశాన్ని అందించిన విద్యార్థులకి అభినందనలు. ఇప్పుడు మాదక ద్రవ్యాల నివారణ అవగాహన సదస్సులో చర్చా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాను. మనకు వచ్చిన సందేహాలను నివృత్తి చేయటానికి సైకాలజిస్ట్ లక్ష్మి గారు మరియు ఐపీఎస్ ఆఫీసర్ అశోక్ గారు ఇక్కడ అతిథులుగా ఉన్నారు. డాక్టర్ గారు, అసలు ఈ డ్రగ్ అబ్యూస్ అంటే ఏంటి? దీన్ని మేము ఎలా గుర్తించాలి? ఏ మందుని అయినా వాడకూడని విధంగా మోతాదుకు మించి వాడితే దానిని డ్రగ్ అబ్యూజ్ అంటాము. దీని ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటూ వ్యసనంగా మార్చుకుని ఆరోగ్యాన్ని, జీవితాలను పాడు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ప్రేమానుబంధాలు తగ్గిపోతాయి, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, అసలు ఏమీ నేర్చుకోలేని స్థితికి చేరుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే వారి ఆలోచన మీద పూర్తిగా కంట్రోల్ను కోల్పోతారు. పిల్లలు డ్రగ్స్ తీసుకుంటుంటే వారి అలవాట్లలో, ఇష్టాయిష్టాల్లో చాలా మార్పు వస్తుంది. చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అంటే మీతో అతి ప్రేమ ప్రదర్శించడం లేదా చిన్న విషయాలకి కూడా ఎక్కువగా ఇరిటేట్ అవ్వడం లాంటివి చేస్తారు. రాత్రంతా నిద్రపోకుండా పొద్దున బాగా నిద్రపోవడం, ఎక్కువగా మొబైల్ ఫోన్తో గడపడం చేస్తారు. మీకు తెలియకుండా డబ్బుల కోసం వెతుక్కుంటారు. ఒక్కరే గదిలో ఉండడానికి, ఒక్కరే ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. శారీరకంగా బరువు తగ్గడం, తిండి మీద ఆసక్తి లేకపోవడం, కొన్నిసార్లు కళ్ళు ఎర్రగా ఉండడం గమనిస్తాం. ఇంకా ఈ డ్రగ్స్ అలవాటైతే వాటికి పూర్తిగా బానిసలవుతారు, పిచ్చిగా ప్రవర్తిస్తారు, నేరాలకు పాల్పడతారు, డిప్రెషన్కి లోనవుతారు, లేనిది ఉన్నట్లుగా భ్రమిస్తారు. మనం ఇలాంటి లక్షణాలతో పిల్లల్ని గమనిస్తే వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. ఈ డ్రగ్స్ని పిల్లలు ఎలా తీసుకుంటారు? వాటిలో ఏమేమి రకాలుంటాయి? డ్రగ్స్లో నల్లమందు, గంజాయి, హెరాయిన్, మార్ఫిన్, మారిజువా ఇలాంటి రకరకాల మాదక ద్రవ్యాలను అమ్ముతున్నారు. అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా హాని కలిగించి జీవితాన్ని నాశనం చేస్తాయి. ఇటీవల మా టీం 3 అబ్బాయిలను పట్టుకుంటే వారు కర్చీఫ్ వాసన చూస్తున్నారు. దాన్ని పరిశీలించగా అది పంక్చర్కు వాడే సొల్యూషన్ అని తెలిసింది. ఇలా పిల్లలు ఒక రకం మాదక ద్రవ్యం అని కాదు, వైట్నరు, పెట్రోలు, సైకిల్ పంక్చర్కు వాడే సొల్యూషను, గంజాయి చాక్లెట్లు రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. మాదక ద్రవ్యాల సరఫరా అనేది ఒక చైన్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. బాగా రద్దీగా ఉన్న ప్రాంతాలలో, స్కూలు కాలేజీలకు దగ్గరలో, అక్కడ ఉన్న కిరాణా షాపుల్లో, కిల్లీ దుకాణాలు, కాఫీ షాపులు, చాట్ బండార్లు వీటన్నింటినీ వేదికగా చేసుకొని కొంతమంది ఈ మాదక ద్రవ్యాలను అమ్ముతున్నారు. మాదక ద్రవ్యాలకు కొన్ని కోడ్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. మియామియామ్, ఎంక్యాట్, వైట్ మ్యాజిక్ లాంటి పేర్లు ఉన్నాయి. మాదక ద్రవ్యాల సరఫరా కోసం ఎక్కువగా పిల్లలను కేంద్రంగా చేసుకుంటున్నారని మాకు సమాచారం ఉంది. ఎందుకంటే పిల్లలు అమాయకంగా ఉంటారు మరియు తొందరగా కొత్త విషయాలకు ఆకర్షితులవుతారు. గంజాయి, కొకైను, హెరాయిను, స్టెరాయిడు రకరకాలైన పేర్లతో ఆకర్షిస్తూ ఉంటారు. తికమక పెట్టి నిన్ను మెల్లగా ఒళ్ళు గుల్ల చేసి నీ చావుకు తెస్తారు.
మత్తులోన మునిగిపోకురా బాబూ, గమ్మత్తులోన మునిగిపోకురా బాబూ. తల్లిదండ్రులుగా మేము పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయండి. ఈ రోజుల్లో పిల్లల పెంపకం అనేది చాలా కఠినతరమైన బాధ్యతగా ఉంది. పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడమే కాదు, వాటిని ఎలా వినియోగిస్తున్నారో చూడడం తల్లిదండ్రుల బాధ్యత. కరోనా తర్వాత స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువైంది. పిల్లలు కూడా ఎక్కువగా ఇంటర్నెట్ వాడుతూ అనవసరమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తిని ఏర్పరచుకుని ఆకర్షితులవుతున్నారు. కావున పిల్లలు వాడే మొబైల్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. వారు ఇంటర్నెట్లో ఏం వీడియోలు చూస్తున్నారో గమనించాలి. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. అలాగే వారితో చాలా ప్రేమగా ఉండాలి. అప్పుడే వారి ఆలోచనలు, అలవాట్లు మనకు తెలుస్తాయి. వాళ్ళు మనతో అన్నీ షేర్ చేసుకునేలా మన రిలేషన్స్ ఉండాలి. వారు రోజూ స్కూల్ నుండి రాగానే ఆ రోజు జరిగిన విషయాలన్నీ కనుక్కోవాలి. ఏదైనా చెడు అలవాట్లు, చెడు విషయాలకు పిల్లలు ఆకర్షితులవుతున్నట్లు తల్లిదండ్రులు గమనిస్తే వారిని వెంటనే మందలించకుండా వాటి యొక్క మంచి చెడులను ప్రేమతో వివరించాలి. పిల్లలు మంచిగా ఎదిగే వాతావరణాన్ని, విలువలతో కూడిన జీవితాన్ని కల్పించడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత. ఇటీవల మా దగ్గరకు ఒక అబ్బాయిని కౌన్సిలింగ్కి పేరెంట్స్ తీసుకుని వచ్చారు. ఆ అబ్బాయి ఒక ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువుతున్నాడు. రోజూ రాత్రిపూట నిద్రపోవడం లేదని, తరచూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడని, అస్సలు హుషారుగా ఉండట్లేదు అని చెప్పారు. మేము కౌన్సిలింగ్ చేయగా ఆ అబ్బాయి పెట్రోల్ వాసనకు బానిసయ్యాడని చెప్పాడు. రోజూ కర్చీఫ్లో 5 నుండి 6 చుక్కల పెట్రోల్ పోసుకుని అవసరమైనప్పుడల్లా పీల్చుతున్నాడని చెప్పాడు. ఇలా కొంతమంది పిల్లలు రకరకాల అలవాట్లతో ఆనందాన్ని పొందుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను బాగా గమనించాలి. పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారని అనుమానం వస్తే మేము ఏం చేయాలి? మీ పిల్లలు డ్రగ్స్ అలవాటైనట్లు గమనిస్తే వెంటనే డాక్టర్ని కలవాలి. వారి సలహా మేరకు సైకాలజిస్ట్ ద్వారా ట్రీట్మెంట్ అవసరమవుతాయి. రీహాబిలిటేషన్ సెంటర్లలో జాయిన్ చేయాలి. బిహేవియర్ థెరపీ, కౌన్సిలింగ్ లాంటి ట్రీట్మెంట్లతో కుటుంబం అంతా సహనంతో వారు బయటపడేలా చూడాలి. కొన్ని థెరపీల ద్వారా వారి మీద వారికి నమ్మకం కలిగించి జీవితం యొక్క విలువను తెలిసేలా చేయాలి. ఈ డ్రగ్స్ అలవాటైన వారిని బయటకు తీసుకురావడానికి కుటుంబం అంతా చాలా సహనంతో వ్యవహరించాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకుండానే ముందుగానే తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా అప్రమత్తతతో వ్యవహరించాలి. ఈ మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతోంది? భారత ప్రభుత్వం ద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 మరియు ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1988లను ప్రవేశపెట్టింది. ఈ చట్టాల ప్రకారం భారత ప్రభుత్వం ప్రధాన నగరాలలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క జోన్లను, సబ్జోన్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ సూపర్విజన్ వింగ్ అనే 2 విభాగాలను ఏర్పాటు చేశారు. ఈ 2 విభాగాలు డ్రగ్స్ యొక్క అక్రమ రవాణాను గుర్తించడం, దాడి చేసి పట్టుకోవడం, ఇంకా అవి సరఫరా చేసేవారిని, వారికి తోడ్పడే వారి వివరాలను సేకరించి వారిపై కేసులు నమోదు చేసి శిక్ష పడేలా చేస్తారు. మాదక ద్రవ్యాల రవాణా, ఎగుమతి దిగుమతి చేసిన వారికి 10 నుండి 20 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా విధిస్తారు. మాదక ద్రవ్యాల వినియోగం నేరం, అందుకుగాను 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష, 20,000 రూపాయల జరిమానా లేదా కొన్ని సందర్భాలలో 2 విధిస్తారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 1892 డ్రగ్స్ కేసులు నమోదు కాగా 3792 మందిని అరెస్ట్ చేశారు. 179 కోట్ల విలువైన డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. 536 మంది డ్రగ్ బాధితులను గుర్తించి వారికి డి అడిక్షన్ సెంటర్లలో చికిత్స అందిస్తున్నారు. రోజుకు ప్రతి డి అడిక్షన్ సెంటర్లో 25 నుండి 30 మంది వరకు జాయిన్ అవుతున్నారంటే ఆలోచించండి.
ఈ మత్తు మహమ్మారి ఎంతలా వ్యాపిస్తుందో. ప్రపంచవ్యాప్తంగా 185 మిలియన్లు, దాదాపు 5.6% జనాభా ఈ మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ గాని లేదా డ్రగ్స్ విక్రయం చేస్తున్నట్లు గాని మీరు గుర్తించినా లేదా మీకు అనుమానం వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 1-800-599-6969, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 మరియు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నెంబర్ 8712671111 నెంబర్లకు సమాచారాన్ని అందించాలి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఘోరంత మాదక ద్రవ్యం చేస్తుంది కొండంత జీవితాన్ని పతనం. డ్రగ్ బానిసలు పిచ్చిగా ప్రవర్తిస్తూ, డిప్రెషన్కి లోనై లేనిది ఉన్నట్టుగా భ్రమిస్తూ, లైంగికంగా ప్రేరేపించబడుతూ, మత్తులో చిత్తవుతూ ఇలాంటి దుశ్చర్యలతో జీవితాన్ని కోల్పోతున్నారు. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడంలో అందరం భాగస్వాములం అవ్వాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. పాలుగారే పసి వయసు పాడు చేసుకోవద్దు. రొంపిలోకి దిగినావో అదే స్వర్గమన్నావో. బానిసవలే నువ్వు మార్తవు, అందరిలోను చులకనై యాగమైపోతావు. చూశారుగా, మనకు తెలియకుండానే డ్రగ్స్ కలిపిన చాక్లెట్లు పాఠశాలలోకి ఎలా ప్రవేశించాయో, విద్యార్థులలో ఎంత ప్రమాదకరమైన మార్పులు సంభవించాయో. అందుకే ప్రమాదం ఏ వైపు నుంచి పొంచి ఉందో మనం గుర్తించడం కష్టం. ఎప్పుడూ అప్రమత్తంగా ఉందాం. పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉందాం. మన పిల్లలు ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారో తెలుసుకుందాం. మొక్కై వంగనిది మానై వంగదు కదా. మరి ఆ మొక్కల్ని చక్కనైన మార్గంలో నడిపించే బాధ్యత మన అందరిదే కదా. ఆ దిశగా ప్రయత్నం చేస్తూ మెరుగైన సమాజాన్ని తయారు చేయడంలో మన వంతు కృషిని చేద్దాం. మత్తులోన మునిగిపోకురా బాబూ, గమ్మత్తులోన మునిగిపోకురా బాబూ.